క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. గెలాక్సీ క్లబ్ కు చెందిన అమర్నాథ్ హెచ్బీఏ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక గతంలో హెచ్సీఏకి జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా అమర్నాథ్ కు ఒక ఓటు తక్కువగా ఉన్న 62 ఓట్లు వచ్చాయి. ఇక దీంతో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే శ్రీచక్ర అనే క్రికెట్ క్లబ్ ను సృష్టించి అక్రమ ఓటింగ్ కు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు జగన్మోహన్ రావును అరెస్టు కావడంతో అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి హెచ్సీఏ వ్యవహారాలను హెచ్సీఏ అంబుడ్స్మన్ రిటైన్స్ జస్టిస్ సురేష్ కుమార్ నిర్వహిస్తూ వచ్చారు. ఇక తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ ను నియమిస్తూ అంబుడ్స్మన్ తీర్పును అయితే వెలువరించారు. ఇక వారంలోని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. గెలాక్సీ క్లబ్ కు చెందిన అమర్నాథ్ హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో హెచ్సీఏకి జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో జగన్మోహన్ రావు గెలిచారు. ఇక జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా అమర్నాథ్ కు ఒక ఓటు తక్కువగా 62 ఓట్లు వచ్చాయి. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. అయితే శ్రీచక్ర అనే క్రికెట్ క్లబ్ ను సృష్టించి అక్రమ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణతో కేసు నమోదు చేసిన పోలీసులు జగన్మోహన్ రావును అరెస్టు కావడంతో అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి హెచ్సీఏ వ్యవహారాలను హెచ్సీఏ అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ నిర్వహిస్తూ వచ్చారు. ఇక తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడిగా అయితే అమర్నాథ్ నియమిస్తూ అంబుడ్స్మన్ తీర్పును అయితే వెలువరించారు. ఇక వారంలోని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ జిల్లా కల్సీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినదిగా అధికారులు గుర్తించారు. క్వాన్ మినస్ రహదారిపై అయితే ప్రయాణిస్తున్న సమయంలో బస్సు నియంత్రణ కోల్పోయి లోయలో పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఘటనను గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డాక్ పత్తర్, చక్రత, మోరి, ట్యూని ప్రాంతాల నుంచి అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. లోయ లోతుగా ఉండటంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. ఇక పోలీసులు, స్థానిక పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో గాయపడిన వారిని అయితే బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక మృతుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రాణ నష్టం వివరాలు వెల్లడించలేదు. ఇక పూర్తి సమాచారం కోసం అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్లయితే అధికారులు తెలిపారు.